నేను చదువుతున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మనము క్రైస్తవులు అన్నప్పుడు దేవుని బిడ్డలం. మనం ఎవరండి? దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి వచ్చిన వారం. దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి వచ్చిన మనము లోకము నుంచి వేరే బ్రతకాలి. పిల్లలు కాముండాలి. లోకము నుండి వేరే బ్రతకాలి. లోకంలో ఉన్నవారు వారి యొక్క ఇచ్ఛాలను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి బ్రతుకుతున్నట్లుగా మనం బ్రతకరాదు. కొన్ని కోరికలను మనం చంపుకోవాలి, కొన్ని ఆశలను మనము వదులుకోవాలి. మన జీవితంలో వేరే జీవితం కనిపించాలి. లోకంలో ఉన్న మనుషుల వలె వాళ్ళ మాటలు, మన ప్రవర్తన, మన స్థితిగతులు ఉండకూడదు. లోకంలో ఉన్నవారు వారి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. కానీ మనము లోకంలో ఉన్నవారి వలె మన ప్రవర్తన ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అని అంటే, దేవుని ఎదుట యోగ్యతగా మనకు ఉండాలి. దేవుని పనిలో సిగ్గుపడకూడదు. దేవుని పని చేసేటప్పుడు దేవుని పనిలో అస్సలు సిగ్గుపడకూడదు. మన సొంత పనిలో మనం సిగ్గుపడతామా? సిగ్గుపడం. దేవుని పనిలో కూడా సిగ్గుపడకూడదు. నీకు వచ్చిన ఉద్యోగము మున్సిపాలిటీలో వచ్చిందనుకో, ఆ డ్రైనేజీలోకి దిగి ఆ డ్రైనేజ్ అంతా కాలువలన్నీ క్లీన్ చేయడానికి సిగ్గుపడతావా? ఎందుకు సిగ్గుపడతావు? నీకు వచ్చిన ఉద్యోగమే అది. నీకు దానికోసం డబ్బులు ఇస్తారు. ఈ ఊర్లో చెత్త క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం ఊరంతా. వాళ్ళకి 6,000 ఎంతో శాలరీ ఇస్తారు. వాళ్ళు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే వాళ్ళకి జీతాలు రావు. దేవుడు క్రైస్తవులుగా మనల్ని పిలిచినప్పుడు మనం కూడా సిగ్గుపడకూడదు. దేవుని నమ్ముకున్నందుకు, దేవుని పని చేసేదానికి కూడా సిగ్గుపడకూడదు. మనం సంతృప్తితో, సంతోషంతో పని చేయాలి. అదే దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు పాపం చేయడం మానేయాలన్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో వారు పాపం చేయడం కూడా మానేయాలి. మనము ఎవరితో పడితే వారితో స్నేహం చేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము తీసి ఎవరైనా చదివినట్లయితే, నేను కేవలం నాకు కనపడడం లేదు, మీరు చదవాలి. 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. 2వ అధ్యాయము 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చదవండి. మీరు అంటే మనం ఎవరమ్మా? క్రైస్తవులమా? దేవుని నమ్ముకొని వచ్చాం కదా బయటికి. మనం ఎలా ఉండాలంట? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. అంటే లోకములో అవిశ్వాసులు ఉన్నారు, దేవుని నమ్మని వారు. వాళ్ళతో మనం ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు, జోడు ఉండకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటి ఏమి పొత్తు? అంతే కదా. వెలుగుకు చీకటికి ఏమైనా స్నేహం ఉంటుందా? వెలుగు వస్తే చీకటి పారిపోతుంది, చీకటి ఉంటే వెలుగు ఉండదు. అవునా లేదా? ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. రెండు ఉన్నాయి, ఎప్పటికీ జరగదు. కనుక విశ్వాసి అవిశ్వాసి ఎప్పుడు కలవరు. అర్థమవుతుందా నేను చెప్పేది? విశ్వాసి అవిశ్వాసి ఎప్పుడు కలవరు. నీతిమంతుడు దుర్నీతిపరుడు ఎప్పటికీ స్నేహం చేయకూడదు. అలాగే వెలుగు చీకటి ఎప్పుడు కూడా ఒకదానికొకటి పొత్తు పెట్టుకోవు. అలాగే క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడది? ఎందుకు? మీరు దేవుని ఆలయమే ఉన్నారు. మీరెవరు? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవుచ్చుచున్నాడు. చూసారా? మనం ఎవరు? క్రైస్తవులము, దేవుడు పిలిచిన వారైన మనం ఎవరు? దేవుని పిల్లలం, దేవుని ఆలయం. దేవుడు నివసించే ఆలయం ఎవరంటే సంఘమే దేవుడు నివసించే ఆలయం. వ్యక్తిగతంగా నాలో దేవుడు నివసిస్తాడు, మీలో దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించడానికే దేవుడు ఈ శరీరాన్ని తల్లి గర్భంలో తయారు చేసుకున్నాడు. మీరు ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? ఇల్లు కట్టుకునేసి మీరు ఎక్కడో ఉండడానికి ఇల్లు కట్టుకోరు, దాంట్లో నివసించడానికి ఇల్లు కట్టుకున్నారు. తల్లి గర్భంలో నిన్ను నన్ను 9 నెలలు ఎందుకు రూపించాడు? ఎందుకు తయారు చేసి భూమి మీదకి పంపిస్తున్నాడు పిల్లల్ని దేవుడు? ఆయన మనలో ఉండడానికి, ఈ శరీరం అనే దేహం అనే ఆలయంలో దేవుడు ఉండడానికి దేవుడు ఏం చేశాడు అంటే
ఈ శరీరంలో ఉండడానికి దేవుడు ఆలయాన్ని తల్లి గర్భంలో ముందే కట్టుకున్నాడు. తల్లి గర్భంలో కట్టుకున్న తర్వాత ఈ భూమి మీదకి మనం పుట్టాం. పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పిల్లలకు దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళకి ఏంటి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మీరే తెలియజేయాలి. పిల్లలకి ఏం చేయాలి? దేవుడు అంటే ఏంటి, దేవుని గుణలక్షణాలు అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని రూపం ఏంటి, దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన గుణాలు ఏంటి, ఆయన సంబంధమైన విషయాలన్నీ కూడా ఈ పిల్లలకు మీరు నేర్చుకొని మీరు చెప్పాలి. మీరు చెప్పి వారిని చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచాలి. బైబిల్లో తిమోతికి అమ్మ ఉంది, వాళ్ళ అమ్మకు అమ్మ ఉంది, తిమోతి వాళ్ళ అమ్మమ్మ. వీళ్ళు ఏం చేశారు? దేవునికి చిన్నప్పటి నుంచి తిమోతికి దేవుని కోసం చెప్పుకుంటూ వచ్చారు. దేవుణ్ణి ఎలా బతకాలి, ఎలా జీవించాలని ఆ పిల్లల్ని తన అవ్వ తన అమ్మ ఇద్దరు కూడా బాగా నేర్పించారు ఈ తిమోతికి. అట్లనే మీరేం చేయాలి అంటే ఎప్పుడు దేవుని మాటలు పిల్లలకు తెలియజేయాలి. ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని, దేవుడు ఎవరని, దేవుని గుణలక్షణాలు ఏంటని మనం పిల్లలకి ఎప్పుడు తెలియజేస్తూ వారు ఒక వయసుకు వచ్చిన తర్వాత 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో వచ్చిన తర్వాత నిజమైన సత్యమైన దేవుడు ఎవరో నిర్ణయం తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. లేకపోతే ఆ పిల్లలు దేవునిలో ఎదగడానికి కష్టమవుతుంది. వాళ్ళు ఇష్టమైన దారి తీసుకొని వారు లోకంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. ఇదిగో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటారు, చూశారు మీరు? ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంటిగా టీవీ చూసుకుంటూ ఉంటారు, వీళ్ళేమో ఏడాడో తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? ఏడాడు తిరుగుతుంటారో తెలియదు. అక్కడ తిరుగుతూ ఏం నేర్చుకుంటారు? వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళ ఆయన గలీజ్ మాట మాట్లాడతారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు, అమ్మలక్కలు అనుకుంటారు. అవునా? ఇవన్నీ నేర్చుకుంటారు బయటికి వెళ్ళిపోయి పిల్లలు. అట్లా పిల్లలు మనం బయటకు వదలకుండా సమాజంలోకి వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళకి భయాన్ని పెట్టి నేర్పించి ఎప్పుడప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త, కాలు చేతులు ఇంచుతారా అని దేవుని భయాన్ని నేర్పిస్తూ వాళ్ళకి మనము ఈ లోకంతో స్నేహం చేయకూడదని చెప్తా రావాలి. మనము స్నేహం చేయకూడదు, ముందు మనము స్నేహం చేయకూడదు, మనం గలీజ్ మాటలు మాట్లాడకూడదు, మనం బూతుల మాటలు మాట్లాడకూడదు. ఆ తర్వాత పిల్లలు కూడా అలా ఉండాలని చెప్పేసి ఆ పిల్లలు కూడా మనం నేర్పించాలి. అందుకే ఎందుకు అంటే మనము దేవుని ఆలయం కావాలి. ఆలయం అన్నప్పుడు చూడండి, హైందవులు లోకంలో ఉన్నవారు ఎంత పవిత్రంగా పెట్టుకుంటారు దాన్ని, ఆలయాన్ని. ఉదయం లేవగానే పూజారి వెళ్ళి ఆ గర్భగుడిని, ఆ తర్వాత బయట ఉన్న ఆవరణాన్ని ఎంత శుభ్రం చేస్తారు. పాళ్ళతో వాళ్ళు దేవుని యొక్క విగ్రహాన్ని అభిషేకం చేస్తారు, నెయ్యితో అభిషేకం చేస్తారు. ఎంత శుభ్రంగా చెప్పులేసుకుని లోపలికి వెళ్తారా? ఎవరిని పడితే వాళ్ళకి లోపలికి రాణిస్తారా? ఎంత పవిత్రంగా ఉంచుతారో ఆలయాన్ని. దేవుడు కూడా ఒక శరీరం అనే ఆలయాన్ని కలిగి ఈ సృష్టిలో పెట్టాడు. మనమే దేవుని ఆలయం. ఈ శరీరం, దేహం దేవునికి కావాలి. ఈ శరీరాన్ని శుభ్రం చేసి దేవుడు ఈ శరీరంలో ఉన్న పాప మాలిన్యాన్ని తీసివేసి ఈ శరీరంలోనికి దేవుడు దిగాలనుకుంటున్నాడు. ఈ శరీరంలోనికి దేవుడు వచ్చి ఈ శరీరాన్ని దేవుడుగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఈ లోకంలో దేవుడిగా చూపించుకోవాలనుకుంటున్నాడు. అందుకే మీకు 3 పిల్లలు ఇచ్చారు అంటే ఆ పిల్లలకి మీరు దేవుడు పరిచయం చేయాలని దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లలు ఆమె పిల్లలు కాదు, దేవుని పిల్లలు. నీకు పుట్టిన 2 పిల్లలు ఎవరైనా ఉన్నారో లేదా 3 పిల్లలు ఉన్నారో వారు కూడా నీ పిల్లలు కాదమ్మా, దేవుని పిల్లలు. మాకిచ్చిన 2 పిల్లలు మా పిల్లలు కాదు, దేవుడిచ్చాడు. అదిగో మీరు మీ గర్భమును పుడితే, మీ రక్తం పంచుకొని పుడితే మీరు వారిని ఎంతగానో చూసుకుంటారు కనుక, ప్రేమిస్తారు కనుక, మీ పేగు తెంచుకొని వస్తారు కనుక, రక్తం తెంచుకొని వస్తాడు కనుక వారి పట్ల మీకు ప్రేమ ఉంటుంది అని దేవుడు ఆ రకంగా మన గర్భంలో పుట్టిస్తున్నాడు. ఆయన పిల్లలు మేము పెంచి పెద్ద చేసి దేవుణ్ణి పరిచయం చేసి వెళ్ళిపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లల్ని దేవునికి అప్పగించాలి. ఎందుకంటే తల్లి గర్భంలో పిల్లలు పుట్టించింది మనం కాదు, దేవుడు పుట్టించాడు. అవునా? పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు అంటే ఆ దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఎవరికి పిల్లలు పుట్టరు. దేవుడు అనుగ్రహిస్తేనే పిల్లలు పుడతారు. కనుక ఆ దేవుని మీద మనం ఆధారపడితే ఆ దేవుడే సమస్తాన్ని చేయగల సమర్థుడు. మనం దేని మీద ఆధారపడినా లాభం లేదు. కనుక బైబిల్ అంటుంది, నీకు ఇచ్చే పిల్లల్ని నువ్వు దేవునికి పెంచుతావా? ఒక ఆమె గర్భము చాలా రోజుల నుంచి ఆమెకు పిల్లలు లేకపోతే, ఆమె పేరు హన్నా. ఆమె ఏడుస్తుంది దేవుని మందిరానికి వస్తే, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు ప్రభువా, నాకు పిల్లలు లేరు. నాకు పిల్లలు ఇచ్చావనుకో నా మొదటి కుమారుణ్ణి నీ సేవకు వదిలేస్తాను, నా మొదటి కుమారుణ్ణి నీ సేవకి ఇచ్చేస్తాను, నీ పనికి ఇచ్చేస్తాను, నీ దేవుని పని చేయడానికి వదిలేస్తాను నేను అని చెప్పినప్పుడు దేవుడు ఆమె మాట, ఆమె ప్రార్థన విని వెంటనే బిడ్డనిచ్చాడు. ఆయన పేరు సమూయేలు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక
అలా గొప్ప ప్రవక్తను దేవుడు ఇచ్చాడు ఆమెకి. మనం కూడా దైవికంగా దేవుని అడిగినట్లయితే, అయ్యా నాకు కుమారుని ఇస్తే నీ కోసం పెంచుతాను, నాకు పిల్లల్ని ఇస్తే నీ కోసం పెంచుతాను ఆ బిడ్డల్ని అని మనం అడిగినట్లయితే ఆ బిడ్డల్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ తర్వాత ఇచ్చిన బిడ్డల్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుని కోసం పెంచాలి, దేవునిలా ఉండాలని చెప్పాలి. దేవుని గుణలక్షణాలు పరిశుద్ధమైనవి, దేవుని గుణలక్షణాలు నీతివంతమైనవి. అలా మన పిల్లల్ని పెంచడానికి మనం బాధ్యత తీసుకోవాలి. దేవుడు కూడా అంటున్నాడు, మీరు దేవుని ఆలయం, మీరు ఏమై ఉన్నారు? జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టడకూడి ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినే ఉందును, మీరు నా కుమారులై కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. మీరు ప్రత్యేకంగా బ్రతకాలి. నా బిడ్డలంటే ఎలా ఉండాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుని పిల్లలు అనగానే వారి మాటల్లో తేడా, వారి క్రియల్లో తేడా, వారి బ్రతుకులో తేడా, వారి ప్రవర్తనలో తేడా కనబడాలి. రాజకుమారుడండి సినిగిపోయిన అంగీలు వేసుకుని తిరుగుతున్నాడండి, అదిగో చెంబట్టుకుని అక్కడ బావి దగ్గరికి వెళ్తున్నాడండి అంటే ఎలా అవుతుంది? రాజకుమారుడు అంటే రాజకుమారులాగే ఉండాలా. రాజకుమారుడు అంటే ఎలా ఉండాలి? ఆ డ్రెస్సు, ఆ బుల్లెట్, ఆ గుర్రము, ఆ వెనకాల ముందు 10 మంది, వెనకాల 10 మంది. విశ్వేశ్వరరెడ్డి కుమారుడు అలా చెంబట్టుకొని వెళ్ళిపోతుంటాడా సినిగిపోయిన అంగీలు వేసుకొని? అబ్బా, ముందర 10 కార్లు, వెనకాల 10 కార్లు విశ్వేశ్వరరెడ్డి కుమారుడు వస్తుంటాడు, ప్రణయ్ రెడ్డి. అవునా లేదా? మరి దేవుని కుమారుడు నువ్వు దేవుని బిడ్డవి, సృష్టికర్త కుమారుడివి. నీలో, నీ ప్రవర్తనలో ఎంత హుందాతనం ఉండాలి, ఎంత టీవీతనం ఉండాలో ఒకసారి గమనించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న మనుషుల వలె మాట్లాడవద్దు, ఈ లోకంలో ఉన్న వారి వలె చూడవద్దు, ఈ లోకంలో ఉన్న వారి వలె వినవద్దు, ఈ లోకంలో ఉన్న వారి ప్రవర్తనలు జీవితంలో నీవు జీవించవద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మీరు నా పిల్లలు. మన పిల్లల్ని కూడా మనం ఏం చేస్తాం? ఎవరితో పడితే వారితో స్నేహం చేయద్దురా, ఎవరితో పడితే వాడితో పోవద్దురా, జాగ్రత్తగా ఉండరా అని మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాం? మన పిల్లల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్తూ ఉంటాం. రే వాడిని స్నేహితులు చేయొద్దు, వాడిని స్నేహం చేయొద్దు, వాడు దొంగోడు, వాడు వ్యభిచారి, వాడు త్రాగుబోతు, వాడు దొంగ, వాడు స్మగ్లర్, అవునా, వాడు మర్డర్ చేస్తాడు, చంపేస్తాడు, వాడు చాలా కేసులు ఉన్నాయి వాని మీద, వాని జోద పోదురా, చెప్తే ఇన్రా, పోదురా అని మనం ఏం చేస్తుంటాం? అట్లాంటి వారితో స్నేహం చేయొద్దని ప్రత్యేకంగా ఉండమని చెప్తా ఉంటాం. దేవుడు కూడా లోకంలో వారితో స్నేహం చేయొద్దు, ప్రత్యేకంగా ఉండు. నా కుమారులుగా, నా బిడ్డలుగా నువ్వు ఉండాలంటే, నువ్వు నా లోకానికి రావాలంటే నువ్వు లోకంలో ఉన్న వారి వల్లే బ్రతకొద్దు, నువ్వు వేరుగా బ్రతుకో, నీ ప్రవర్తనలో మార్పుగా చూపించు, నువ్వు దేవుని కుమారుడు అనిపించుకునేలా బ్రతుకో. ఏంటా మాటలు, ఏంటా ప్రవర్తన, ఏంటా నడక, ఏంటా క్రియలు, ఏంటా పద్ధతి, ఏంటా జీవితము? వాళ్ళకంటే ఘోరంగా జీవిస్తున్నావు. నువ్వు దేవుని పిల్లలు కాదు, దేవుని బిడ్డలు కాదు అని దేవుడు అనేలాగా మనం ఉండకూడదు. మనలో మార్పు కనబడాలి, మనలో మార్పు కనబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇంకా ముందుకు పోదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి అసలు భక్తి అంటే ఏంటో దాని శక్తిని ఏమాత్రం కూడా ఆశ్రయించరు. పైకి ఎలా ఉంటారు? భక్తి గల వారి వలె కనబడతారు. ఏమండి, పైకి భక్తి వల్ల వారి వల్ల కనబడితే లాభం ఉందా? భక్తిని మనము కలిగి ఉంటే లాభం ఉందా? భక్తి కలిగి ఉంటే లాభం ఉందా? కొంతమంది ఎట్లుంటారు, ఇంతలా ఉంటారు, అబ్బో వీని జోలికి పోతే కిందకు పడేస్తాడేమో అనుకుంటాం. ఒకడు బక్కగా ఉంటాడు, వాడు వచ్చి ఎంతలా మనిషిని కింద పడేస్తాడు. ఓ ఇవి కండలు కాదు, కేవలము బలుపులు, వాపులు, ఏంటవి ఉతకండ. అంటే పైకి ఎలా కనబడుతున్నావు నువ్వు? అమ్మ నాయన వాని జోలికి పోతే ఆడ మనం కొడతాడేమో అన్నట్టుకుంటావు. కానీ ఇట్లా బక్కోడు వచ్చి అటు దొబ్బగానే కిందికి పడిపోతున్నావు. నీ భక్తి కూడా ఎలా ఉంది అంటే, అమ్మో ఎంత భక్తి ఉందో ఈమెకి, ఎంత భక్తి ఉందో ఈయనకి అనేటట్టుగా మనం ప్రవర్తిస్తాం. కానీ మన భక్తి లోపల నుంచి ఏముండదు. పైకి భక్తి ఉంటుంది, లోపల భక్తి ఉండదు.
పైకి భక్తి ఉంటుంది, పైకి నటన చేస్తాం, పైకి యాక్టింగ్ చేస్తాం, తర్వాత లోపల మనం మాట్లాడతాం, చూసేవి చూస్తాం, చేసేవి చేస్తాం. మొత్తం క్రైస్తవులు అట్లనే ఉంటారట. జాన్ అంట పేరేం పేరమ్మా? జాన్, పీటర్, మాథ్యూస్ పేర్లు. కానీ వీళ్ళందరి ఫోటోలు ఏడుంటాయి తెలుసా? రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో, ఎయిర్పోర్ట్లో వీళ్ళ ఫోటోలు ఉంటాయి. బైక్లు స్టాండింగ్లో, బస్సు స్టాండ్లో ఇవన్నీ ఫోటోలు ఉంటాయి. వాళ్ళు ఇట్లా ఫుల్గా వాళ్ళు ఫోటోలు వేసింటారు. పేర్లేం పేరు? పీటర్, జాన్, మాథ్యూస్, ఇంకా యేసు పాదం, యేసు రత్నం, యేసయ్యా, శాంతమ్మ, సమాధానమమ్మ, మరియమ్మ, మేరీ మాత పేర్లు. ఆ ఫోటోలు అక్కడ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అందరూ దండం పెట్టుకోవాలని కదా ఆ ఫోటోలు ఉండేది అక్కడ. పైన ఏం పేరు రాసింటారు? వీరు జోబి దొంగలు. వీరే దొంగలు, జోబి దొంగలు. పైన క్రైస్తవుల పేర్లు కింద, వీళ్ళంతా క్రైస్తవులు, వాళ్ళ పేర్లు కూడా క్రైస్తవ పేర్లు. కానీ పైన హెడ్లైన్ ఏమని రాసింటారు? జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త, వీళ్ళు జోబి దొంగలు అని రాసింటారు అక్కడ. ఇట్లాంటి వాళ్ళు కనబడినారనుకో మీరు జాగ్రత్త పడండి అని ఉంటుంది. కింద పేర్లు ఎలా ఉంటాయి? యేసయ్యా, యేసు పాదము, మరియమ్మ, ఎలిజబెత్, జకరియా, జక్కయ్యా, యోహాను, యాకోబు, మొత్తం టోటల్గా క్రైస్తవుల పేర్లు. వీళ్ళంతా ఎవరు? జోబుదంగలు, కిలాడీలు. పైకి భక్తి గల వారి వలె కనబడతారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని గుర్తెరుగని ప్రజలం మనమై ఉన్నాం. శక్తి, భక్తిలో శక్తి కనబడాలా, శక్తి కనబడాలా. ఎందుకు కనబడడం లేదు? నువ్వు కనబడాలని చెప్తున్నాడు దేవుడు. వేరే బ్రతకాలా, నువ్వు లోకంతో వేరే బ్రతకాలా. వీళ్ళంతా ఎవరు? పిక్ ప్యాకెటర్స్. మీకు తెలుసా? స్టువస్టుపురం అని చిలకలూరుపేట నుంచి గుంటూరుకు వెళ్ళే ఆ రూట్లో స్టువస్టుపురం అనే ఒకటి ఊరు వస్తుంది. చిలకలూరుకి గుంటూరుకి మధ్యలో అది రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ వచ్చేపాటికే స్టువస్టుపురం అనే ఆ రైల్వే స్టేషన్ వచ్చేపాటికే అనౌన్స్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఏమన్నా అనౌన్స్ జరుగుతుంటుంది? జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త, జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త, జోబి దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ రైల్లో ఉన్నవారికి, లోపల లైన్లో ఉన్న వారందరికీ అప్పుడు ఏం చేస్తారు తెలుసా? గేట్లు వేసేస్తారు. కిటికీలు ఉంటాయి కదా, అవి మనం తెరుచుకొని ఉంటాం కదా, ఆ కిటికీలన్నీ వేసేస్తారు, డోర్లన్నీ వేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు రైల్వే స్టేషన్లోనే అందరు గుంపుల్లోనే ఉంటారు. అట్లా పట్టుకొని నీ పరుసు, అట్లా పట్టుకొని నీ గొలుసు, అట్లా పట్టుకొని నీ కమ్ములు, అట్లా పట్టుకొని వాళ్ళు బయట నుంచే కిటికీలో చేయబెట్టి మొత్తం ఎత్తుకొని పారిపోతారు. అంత భయంకరమైన దొంగలు ఉంటారు. ఎవరు? క్రైస్తవుల్లోనే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పీటరు, ఈ జాను, ఈ మాథ్యూసు, ఇప్పుడు పేర్లు చెప్పాను కదా, జక్కయ్య, ఎలిజబెత్, వీళ్ళంతా, ఈ ఎబెనేజరు, ఈ పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళందరూ దేవుని పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ పాస్టర్ దగ్గరికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేయించుకుంటారంట. దొంగతనం చేసే ముందు ఏమని? బాగా కందిగా ఏమంటారు, నూనెంతా పూసుకొని తెల్లగా జారిపోయేది. అట్లా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీ దశమ భాగం మీకు వస్తుంది అంటారంట. ఏం చేస్తారమ్మా? పాస్టర్ ప్రార్థన చేయండి, మీ దశమ భాగం మీకు వస్తుంది. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? దొంగతనం చేయండి, బాగా ఇలా దొరకకూడదు అని చెప్పేసి ప్రార్థన చేస్తారంట. అక్కడ అట్లా చేస్తారంటమ్మా, ఆ ప్లేస్లో అట్లా చేస్తారంట. వీళ్ళు దొరకకూడదు అంటారంట. పాస్టర్ ఏం చెప్పాలా? ఒరే పని చేసుకొని తినండిరా, దొంగతనాలు చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తే ప్రార్థన చేయించుకుంటారా మీరు దొంగనాయనలరా అనాలా, అంతే కదా? మరి బయటకు అనా చెప్పాలా? ఆడికి బాగా వాటా వస్తూ ఉంది. ప్రజలు ఆలోచించండి అమ్మ, నేను చెప్తున్నది ఏమంటుంది బైబిల్?
ఏమంటుంది బైబిల్? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇలాంటి వారికి ఏం చేయాలంటమ్మా? దూరం అయిపో. పైకి భక్తి వలె భక్తి కనబరుస్తున్నట్లుగా కనబరిచే ప్రజలు ఎవరైతే ఉంటారో, భక్తి లేని వారిగా ఎవరైతే ఉంటారో వారికి దూరం అయిపో. అలాంటి వారితో స్నేహం చేయొద్దు, దూరంగా ఉండని చెప్తుంది, దూరంగా జరగమని చెప్తుంది. కనుక క్రైస్తవులు అనగానే ప్రత్యేకముగా బ్రతికేవారు, లోకముతో ఉన్న జీవితాన్ని జీవించేవారు క్రైస్తవులు కారు అని బైబిల్ చెప్తుంది. అమ్మ అర్థమవుతుందని చెప్పే మాట. దూరంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ముగించేస్తాను నేను. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వింటిని. ఒక స్వరం పరలోకము నుంచి వచ్చిందట. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపుకొండునట్లును దాన్ని విడిచి రండి. అంటే అర్థం ఏంటి? లోకముతో స్నేహం వద్దు, అది పాపం చేస్తుంది, పాపంలో బ్రతుకుతుంది. అలా పాపంలో బ్రతికే వాళ్ళు, పాపంలో జీవించే వాళ్ళ స్నేహాన్ని వదిలేయండి, దూరం అవ్వండి వాళ్ళతో అని చెప్తుంది బైబిల్. దాని పాపములో పాలిభాగాలు కాకండి, దూరం అవ్వండి, రండి, బయటికి రండి, దానిలో నుంచి బయటకు వచ్చేసేయండి అంటుంది బైబిల్. అందుకే ఈ తరం వారికి వేరై బాప్తిసం పొందండి అన్నప్పుడు 3000 మంది ఈ తరం వారికి వేరై, ఈ లోకానికి వేరై, మేము దేవుని కోసం బ్రతుకుతాం, దేవుని పిల్లలుగా బ్రతుకుతామని 3000 మంది బయటకు వచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రత్యేకంగా బ్రతకాలి? ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? చెప్పండి అమ్మా, ఎందుకు ఉండాలి చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అమ్మా? నేను చెప్పేది అర్థమవుతుందా? నా వైపు చూడాలి. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి మీరు చెప్పాలా? ఎందుకు ఉండాలి? ప్రత్యేకంగా ఎందుకు బ్రతకాలా? లోకం వాళ్ళతో కలవకుండా ఎందుకు బ్రతకాలా? మనం లోకముతో కలిసి వారితో స్నేహం చేస్తే పాడైపోతాం. ఆ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. బైబిల్లో దేవుడు చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, తీయాలి తొందరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మనం ప్రత్యేకముగా ఎందుకు ఉండాలి అనంటే 33, దుష్టుల సాంగత్యము మంచిగా జీవించే నిన్ను కూడా చెడిపేస్తుంది. అది మ్యాటర్. నువ్వు లోకంతో స్నేహం చేసినావు అనుకో, పాపం చేసే వాళ్ళతో స్నేహం చేసినావు అనుకో, గలీజు మాటలు మాట్లాడే క్రైస్తవులు కూడా ఉంటారు, బూతులు మాట్లాడే క్రైస్తవులు ఉంటారు, ఇంకా దొంగతనాలు చేసే క్రైస్తవులు ఉంటారు. అట్లాంటి వారితో స్నేహం చేసినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? రామ్మ, రాక్క, రా వదిన, నీతో పాటు పొలానికి వస్తారు, పనికి వస్తారు, అన్ని చోట్లకి వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు గలీజు మాట మాట్లాడతారు, అందరితో గొడవ పడతారు, అందరినీ కొడుతూ ఉంటారు, అందరినీ తిడుతూ ఉంటారు, అది ఇట్లా ఇది ఇట్లా అని ఏదేదో చెప్తా ఉంటారు. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు? ఆమెతో పాటు అలా మాట్లాడినప్పుడు అవునక్క అది అట్లే, అవునక్క ఇది ఇట్లే అని నువ్వు కూడా ఆమెతో మాటలు కలుపుతావు. ఆమెకు వచ్చే బూతులని నీకు వస్తాయి, ఆమెకు వచ్చే స్వభావంతో నీకు వస్తుంది. అప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? ఇదేంది లేనిపోందా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంది, భక్తి గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడదు, పాటలు పాడుకుందామందు, ప్రార్థన చేసుకుందామందు, ఏదేదో మాట్లాడుతుంది. కానీ నువ్వేం చేయాలి? కట్ చేయాలి వాళ్ళతో స్నేహం. ఏమో వదినా నాకు తెలీదు, ఏమో అక్క నాకు తెలియదు, నాకు ఒకరి గురించి అవసరం లేదు, నాకు ఏసై కావాలా, నాకు దేవుడు కావాలా, నాకు ఒకరి గురించి మాట్లాడేది వద్దు, ఒకరి గురించి చెప్పేది నాకు వద్దు. అవునా? దేవుడు చూసుకుంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళ కథ అని మనం అవాయిడ్ చేయాలా, కట్ చేయాలా. అర్థమవుతుందా? లేకపోతే వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయి. దుష్ట నడవడిక మంచిగా జీవించే వాళ్ళను కూడా చెడగొట్టేస్తుంది. అందుకే మనం వేరే బ్రతకాలి, లోకంలో వేరే బ్రతకాలి. ఇప్పుడు తాగుబోతులోడు ఉన్నాడు అనుకో, వానితో పాటు వెళ్తున్నాం అనుకో, ఏం చేస్తాడు? నేర్పిస్తాడు, ఫస్ట్ ఫ్రీగా వేస్తాడు. ఏం కాదులేరా, ఏమవుతుంది, థమ్స్అప్ తాగినంతే, పెప్సీ తాగినంతే, ఏమవుతుంది, కనీసం బీర్ అన్నా తీసుకో అంటాడు. ఏమంటాడు? కరన్న బీర్ తీసుకో, కండ్లు పెరుగుతాయి అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? మెల్లగా వాని స్నేహం బట్టి వీడు కూడా రుచి మరుగుతాడు. ఫస్ట్ టేస్ట్ వచ్చిన తర్వాత ఇడిచిపెడతామేంటి? ఎక్కడైనా ఉరకంలో అన్నం బాగుందంటే కన్నా, బిర్యానీ బాగుందంటే ఆడికి పోతామా, వేరే దగ్గరికి పోతామా? ఏం చిన్న బిర్యానీ ఆడ బాగుందంటే ఆడికి కదా పోయేది.
చికెన్ ఏడ బాగా చేస్తారంటే ఆడికే కదా పోయేది, కాఫీ ఏడ బాగా చేస్తారంటే ఆడికే కదా పోయేది. బాగా చేయడంతో పోతామా, అబ్బా వీడు పెట్టలేదురా అంగడి, వీడు బలి చేస్తాడు వీడు అంటాం. రుచి మరిగింటాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, మనల్ని రుచి మరిగించాడు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తావు, నువ్వే వానికి పోయి రారా పోదాం అంటావు. ఆ తర్వాత నువ్వు పోయడం మొదలు పెడతావు. అర్థమవుతుందా? ముందు నీకు నేర్పిస్తారు, ఆ తర్వాత నీతో తాపిసుకుంటారు వాళ్ళు. ఇలా మనుషులు ఏం చేస్తుంది లోకము, మోసం చేస్తుంది. వాళ్ళ స్నేహం చెయ్యొద్దు, నీవు వేరే ఉండడమే మంచిది. ఇలా వాళ్ళతో స్నేహం చేసావు అనుకో, చివరికి నీ చేతిలో చిప్పు తరుగుతుంది, చూడు జాగ్రత్త అని చెప్తున్నాడు. నీ బ్రతుకు మారదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, వాక్యం చదివేవాళ్ళు అడిపోయారు. 5వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 22వ వచనం, త్వరపడి ఎవని మీదైనా హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలివాడై ఉండుకోము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకొనుము. చూసారా, ఎవరితో పాలిభాగస్తుడు కావద్దు, తొందరగా ఎవరితో స్నేహం చేయొద్దు, పరుని పాపములో నీవు కూడా భాగం పంచుకోవద్దు. వాడు పాపం చేస్తున్నాడు, ఆ పాప భాగము నీకు కూడా పడుతుంది మనతో పాటు పోతే. వాడు పాపి, నీకు కూడా వాడు సగం పంచుతాడు పాపం. కనుక త్వరపడి ఎవరితో స్నేహమో చెయ్యొద్దు, ఎప్పుడు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు అని చెప్తుంది బైబిల్. జాగ్రత్త కలిగి ఉండు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు చూడండి. మరియు దర్యావేసు ఏలుబడియందు 2వ సంవత్సరం 9వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తకు హగ్గైకి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చాననగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు ఇలా ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఏమని, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. యాజకుల యొద్ద ఏం చేయాలా, ధర్మశాస్త్రమును విచారణ చేయాలా. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రము చెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్ష రసమునైనను తైలమునైనను మరి ఏ విధముగా భోజన పదార్థమునైనను ముట్టినెడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగున అని యాజకులను అడగ్గా వారు కాదనిరి. అంటే పరిశుద్ధమైన ఒక పదార్థం. ఇప్పుడు హైందవులు లోకంలో వాళ్ళు ఇచ్చే లడ్డు, తిరుపతి లడ్డు కానీ లేకపోతే వారు ఇచ్చే ప్రసాదం ఉంటుంది చూడండి, అది పరిశుద్ధమైనది అంటారు వాళ్ళు, పవిత్రమైనది అంటారు. అవునా లేదా? ఆ పవిత్రమైనది నా చెంగులో కట్టుకొని, టవాల్లో కట్టుకొని, తిరుపతి లడ్డుని పవిత్రమైనది కదా, దానిని టవాల్లో కట్టుకొని నేను అపవిత్రమైన వాటిని అదే టవాల్కి లేదా అదే లడ్డుకి, పవిత్రమైన దానికి నేను ఒకవేళ తగిలిస్తే అపవిత్రమైనది, ఆ పరిశుద్ధమైనది అపవిత్రమైన దానిని పరిశుద్ధపరుస్తుందా? ఆ పరిశుద్ధమైనది ఏదైతే ఉందో ఈ అపవిత్రమైన వాటిని పరిశుద్ధపరుస్తుందా అని అంటే కాదు. ఎందుకంటే అపవిత్రమైనది ఎప్పుడైతే పరిశుద్ధమైన దానికి తగులుతుందో ఇది కూడా అపవిత్రమైపోతుంది. మీరు వినాలి జాగ్రత్తగా. అందుకే మీరు బ్రాహ్మణ్స్ చూశారు ఎప్పుడైనా? బ్రాహ్మణులు చిన్నజీయర్ స్వామి ఉంటాడు, ఆయనకి 60 సంవత్సరాల పైన ఉంటాయి. చిన్నజీయర్ స్వామి అని ఉంటాడు, మామూలుగా వస్తుంది, మీరు యూట్యూబ్లో చూడండి. మామూలుగా టీవీల్లో కూడా వస్తుంటాడు చిన్నజీయర్ స్వామి అని. పూర్తిగా ఒక కర్ర చేతిలో పట్టుకొని ఉంటాడు ఆయన, నామం పెట్టుకుని ఇట్లా. ఆయన చేతిలో నుంచి ఇతరులకు కాయలు, యాపిల్ పళ్ళు, జామకాయలు ఇలా ప్రసాదంగా ఇస్తూ ఉంటాడు. మీరు చూడండి, ఇచ్చేటప్పుడు ఇలా పట్టుకుంటారు చేతిలో తీసుకునేవాళ్ళు. ఆయన పైనుంచి వస్తాడు, ఇట్లా ఇట్లా పైనుంచి వస్తాడు. టచ్ చేయడు మనుషుల్ని తాకడు, దగ్గరికి రానియడు. ఎందుకయ్యా అని అడిగారు. ఆయన అడిగారు, ఎందుకరే మీరు అందరినీ తాకరు, అందరినీ ముట్టరు అని అడిగారు. మేము పరిశుద్ధముగా జీవిస్తాం. మేమేం చేస్తామో పరిశుద్ధంగా జీవిస్తాం. మా స్నానాలు, మా మంత్రాలు, మా విధానము, మేము ఎప్పటికప్పుడు శారీరకంగాను ఆత్మీయంగాను లోపల పరిశుద్ధంగా ఉంటాం. అప్పుడు ఎవరు పడితే వాళ్ళు భక్తి లేని వాళ్ళు కదా, మా అంత పరిశుద్ధంగా ఉండరు కదా దేవుడితో. వాళ్ళు వచ్చి మమ్మల్ని తాకితే మేము మైలు పడతాం.
ఏం పడతాము? మీరు విన్నారు ఈ మాట? మేము మైలు పడిపోతాం, మేము అపవిత్రులం అవుతాం, మళ్ళీ వెళ్ళి పరిగెత్తి స్నానం చేయాలా, మళ్ళీ దేవుని దగ్గర మేము పూజ చేయాలా. అట్లనే పరిశుద్ధమైన వాడు అపవిత్రమైన వానితో స్నేహం చేస్తే ఆ అపవిత్రమైన వాడు పరిశుద్ధుని కూడా చెడగొడతాడు అని అర్థం. నేను చెప్పేది అర్థమైంది? ఇప్పుడు ఖచ్చితంగా చెడిపోతుంది. ఇది ఇప్పుడు మీకు అర్థం కావాలి. నేను ఇప్పుడు చదువుతాను, జాగ్రత్త వినండి. 12వ వచనం మళ్ళా చదువుతాను చూడు. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రము చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్ష రసమునైనను తైలమునైనను మరి ఏ విధముగు భోజన పదార్థమునైనను ముట్టినేడలా ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగగా, యాజకులు అంటే పూజారిని అడగగా వారు పూజారులు ఏమన్నారంటే ఎట్లయితుందిరా కాదనిరి. అది కూడా చెడిపోతుందిరా అన్నారు వాళ్ళు. అపవిత్రమైనది వచ్చి పరిశుద్ధమైన దానిని తాకితే దానికి ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకుంటుంది అని చెప్పారు వాళ్ళు. వింటున్నారా? అందుకే పవిత్రంగా మనం లోకంతో స్నేహం చేయకూడదు. ఏం చేస్తా లోకంతో స్నేహం చేస్తే వాళ్ళనే మార్చేస్తా. ఏం మారుస్తావు నువ్వు? నిన్ను మారుస్తారు వాళ్ళు. అందుకే లోకంలో ఉన్నవారితో స్నేహం చేయొద్దు. వారి మాటలు తేడా వస్తాయి, వాళ్ళ ప్రవర్తనలు తేడా వస్తాయి, వాళ్ళ కోరికలు తేడా ఉంటాయి, వాళ్ళ ఆశలు తేడా ఉంటాయి. వాళ్ళ దగ్గర వెళ్తే ఈ చీర కట్టుకుంటే భలే ఉంటుంది, ఈ పట్టు చీర భలే ఉంది, ఈ జాకెట్ భలే ఉంది అని నీ లోపల కోరికలన్నీ పుట్టిస్తారు, ఆశలు పుట్టిస్తారు, ఏదేదో మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన అంతా భూమి మీదే, పైకి ఉండదు. అబ్బా వాళ్ళు కారు తెచ్చుకోనంట, వాళ్ళు 2 ఇంతలు మేడి కట్టినారంట, అంతా ఇట్లా ఉంటుంది వాళ్ళది. మనల్ని ఏం చేస్తారు? భక్తి పరులుగా ఉన్న వారిని భక్తిహీనులుగా, మనలో ఆశలు కోరికలు పుట్టేటట్టు చేస్తారు, చెడగొడతారు. అందుకే వారితో స్నేహం చెయ్యకూడదు. అపవిత్రురాలైపోతావు, అపవిత్రుడు అయిపోతావు, జాగ్రత్త అని చెప్తుంది బైబిల్. ఇప్పుడు చూడండి 13వ వచనం. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునని హగ్గై మరలా అడగగా యాజకులు అది అపవిత్రమగుననిది. అక్కడ తీసుకున్నా, ఆడి తీసుకో, పూర్తిగా ఆడి తీసుకెళ్ళిపోయి. అమ్మా వింటున్నారా? స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చదువుదామా 13వ వచనము. శవమును ముట్టుట వలన, శవం ఉంది కదా, శవాలు ముడతాం కదా మనం, శవాన్ని ముట్టుట వలన ఒకడు అంటుపడడం అంటే మలినపరచబడడం. శవాన్ని ముడితే అంటుపడతాడు, మలినం అవుతాడు. అట్టి వాటిలో దేనినైనా ముట్టినేడలా తాను ముట్టినది అపవిత్ర మగునని హగ్గై మరలా నడగగా యాజకులు అది అపవిత్ర మగుననిరి. అంటే ఒక పవిత్రమైనది అపవిత్రమైన దాన్ని తగిలితే ఏమవుతుంది? అమ్మా ఏమవుతుంది? దారిలో లెట్రిన్ కూర్చొని ఉంటారు, నువ్వు దాంట్లోకి పోయి కాలు పెట్టినావంటే ఏమవుతుంది? నీ పరిశుద్ధత దాన్ని తగులుతుందా? దాని అపవిత్రత నీకు తగులుతుందా? నిన్ను అపవిత్రం చేస్తుంది అది. నేను చెప్పేది అర్థమైందా? సౌండ్ కొంచెం జాగ్రత్త పెట్టండి. నిన్ను అపవిత్రం చేస్తుంది అది. మీరు బండ్లు ఉంటాయి చూడండి, బండ్లు ఫస్ట్ది దాని పక్కలో ఉండేదే కొంచెం వెనక్కి తిప్పు. బండ్లు ఉంటాయి చూడండి, గ్రీస్ అంతా ఉంటుంది దానికి, గాన్లకి గ్రీస్ అంతా ఉంటుంది చాలు. ఆ గ్రీస్ అంతా కూడా మనం ఆ బండికి ఇట్లా అనుకున్నాం అనుకో, చక్రానికి బాగా పూసుకుంటే మన తెల్లంగి, మన పరిశుద్ధత ఆ గానుకు అవుతుందా? చక్రానికి అవుతుందా? దానికి ఉన్న గ్రీస్ అంతా మనకు అవుతుందా? ఎప్పటికీ మంచిపోయి చెడే వస్తుంది. నువ్వు మంచిగా ఉన్న నీవు చెడుతో స్నేహం చేస్తే చెడుగానే మారుతావు. కనుక చెడు స్నేహం చేసేవారితో, చెడుగా బ్రతికేవారితో దూరం ఉండమని ఇక్కడ బైబిల్ చెప్తుంది. నష్టముంది. చదువుదాం 14వ వచనం.
అప్పుడు హగ్గై వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ ప్రజలను, ఈ నా జనులను ఈ నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ వారచ్చట అర్పించుననివనియు నా దృష్టికి అపవిత్రములు, ఇదే యెహోవా వాక్కు అని రాయించండి. మనుషులు కూడా ఎలా అయిపోయారు? అపవిత్రమైన వారిగా మారిపోయారు, అపవిత్రమైన స్నేహం చేస్తున్నారు, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వారు నాకు అవసరం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక లోకంతో స్నేహం చేయమంటామా వద్దంటావా? వద్దు. దేవుడు అందుకే వేరైపోమన్నాడు. వారు మాట్లాడే మాటలు నీకు అంటుకుంటాయి, వారి పాపంలో భాగం నీకు కూడా వస్తుంది, పాపంలో భాగం పంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒక 5 మంది ఆడ కంపుల్లో ఇల్లీగల్ పని చేస్తున్నారు, అంటే చట్ట ప్రకారంగా విరుద్ధంగా ఇస్పెటాకులు ఆడుతున్నారు కంపుల్లో. ఎక్కడ? ఊరు బయట ఎక్కడో వంకలో ఇస్పెటాకులు ఆడుతున్నారు. వారు ఎవరో 5 మంది ఆడుతుంటే నేను చిన్న పోయి ఊరికి నిలబడినామంతాడా చూసుకుంటా, ఊరికి చూసుకుంటున్నాం అంతే, మేము ఆడలేదు. వాళ్ళు ఆడుతుంటే చూస్తున్నాం అంతే, మాకు సంబంధమే లేదు అది. ఇప్పుడు పోలీసులు వచ్చినారు, చక్కగా 10 మంది పోలీసులు వచ్చినారు. వస్తే పోలీసులు మమ్మల్ని ఇద్దరు పట్టుకుపోతారో వాళ్ళు 5 మందిని పట్టుకుపోతారో చెప్పండి. సార్ మాకేం సంబంధం లేదు సార్, మేము చూసేకి వచ్చినాం సార్. ముందు జీపిక్కర్ అంటాడు. అంటే అపవిత్రమైన పని చేసే దగ్గర, దొంగతనం చేసే దగ్గర, చట్టానికి విరుద్ధంగా ఏ పనైనా చేసే దగ్గర నువ్వు అక్కడ ఉంటే చాలు, ఏమవుతావు? అయిపోయి నిన్ను మూసేస్తారు లోపలికి, నిన్ను లోపలికి వేస్తారు. అట్లనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే అపవిత్రమైన వారితో, లోక సంబంధమైన వారితో స్నేహం చేసి వాళ్ళతో విజ్జోడుగా తిరిగినావనుకో, వారి ప్రతి పాపంలో నీకు భాగం వస్తుంది. ఖచ్చితంగా దేవుని దృష్టిలో కూడా అదే, నీకు భాగం వేస్తాడు దేవుడు. అనవసరంగా ఏమి చేయకపోయినా పాపిగా మారుతావు. అందుకే ఎక్కువ శాతము దేవుని పిల్లలు ఎప్పుడు ప్రార్థన ప్రకారంగా ఎక్కడికి వెళ్ళరు, అన్యులతో అస్సలు కలవరు. వారు మా ఇంటికి వస్తే ప్రార్థన చేసి పంపిస్తారు. ఎప్పుడు అన్యుల దగ్గరికి స్నేహం చేయడానికి వెళ్ళరు. ఎవరు తెలుసా నీకు? ఎప్పటికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ పాపంలో మన మీదకి భాగం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఒక ఆమె ఇంకొక ఆమెతో తిరుగుతూ ఉంది. బాగా వినాలి, ఎవరితో తిరుగుతూ ఉంది? ఒక ఆమె ఇంకొక ఆమెతో తిరుగుతూ ఉంది. ఆ ఇంకో ఆమెకి ఏమవుతుంది అంటే బంధువురాలు అవుతుంది. కనుక ఆమెతో ఏదో పని ఉంటే బజార్లో తిరుగుతూ ఉంది. అట్లా 2-3 సార్లు కనబడింది. ఈమెకు బంధువులు కనుక ఈమె భర్త అక్కడ ఉన్న బజార్లో ఉన్న ఒక వ్యక్తికి తెలుసు. నేను చెప్పేది అర్థమైందో లేదో? ఈమె భర్త అక్కడున్న బజార్లో రోజు వాళ్ళిద్దరూ పోతూ ఉంటే ఇంకో వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తి ఇలా 2-3 సార్లు చూసి ఆ వ్యక్తి ఆమె భర్తతో అన్నాడు, ఆమెతో అనలేదు, ఆమె భర్తతో అనలేదు, ఇంకొక ఆమెతో తిరుగుతుంది కదా, ఈమె భర్తతో తెలుసు కనుక, ఆ మనిషికి పరిచయం కనుక, స్నేహితులు కనుక, మీ ఆవిడ పలానా ఆమెతో తిరుగుతుంది, నీకు తెలుసా లేదా? 2-3 సార్లు చూశాను నేను, పలానా ఆవిడతో తిరుగుతుంది, 2-3 సార్లు చూశాను నేను అని ఎందుకన్నాడు? ఆమె చెడ్డది. ఎవరు? ఆమె ఎలాంటిది? చెడ్డదని ఆమెకి తెలుసు. ఆమె చెడ్డది, ఆమె సరైంది కాదని అతనికి తెలుసు కనుక, నీ భార్య కూడా ఆమెతో పాటు తిరుగుతుంది కనుక నీ భార్య కూడా అలాంటిదే అనుకుంటుంది సమాజం. జాగ్రత్త. నీ పేరు అర్థమైందా? నీ భార్య కూడా ఆమెతో తిరుగుతుంది కనుక నీ భార్య కూడా అలాంటిదే అని అనుకుంటుంది. జాగ్రత్త. ఏం లేదండి బంధువులు అవుతారు అని అన్నాం అనుకో, అది ఎవడు చూస్తాడు? ఆమె మీద ఉన్న మచ్చ సరైంది కాదు కనుక ఆమెతో పాటు ఎవరు తిరుగుతున్న స్త్రీలు వారు మరో రకంగా అనుకుంటుంది. అంటే ప్రభావం మన మీద పడుతుందా లేదా? అది మ్యాటర్ ఇక్కడ. కనుక దేవుడు కూడా ఏమంటున్నాడు? అన్యులతో స్నేహం చేయొద్దు, లోకంతో స్నేహం చేయొద్దు. నువ్వు ఎప్పుడు దేవునిలో నువ్వు ఇంట్లో ఉండు. నీ దగ్గరికి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకొని, నీ దగ్గరికి వాళ్ళు వచ్చి దేవుని మాటలు వినేళ్ళిపోవాలా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నావు అనుకో, వారి ప్రతి పాపములో, ప్రతి ఆలోచనలో కూడా
నీ మీద కూడా మలినం పడుతుంది. నువ్వు పాపిగా మార్చబడతావు. నీ ఆలోచనలన్నీ కూడా చెడిపోతాయి. దేవుడు పాపిగా పరిగణిస్తారు మనల్ని. కనుక లోకముతో స్నేహం చెయ్యొద్దో, లోకం వారితోనూ ఉండొద్దు. అది మ్యాటర్ అర్థం చేసుకోవాలి. కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా.